all, welcome to our channel. Say hi. Hi friends. Hi friends, welcome to Shaka Dubai వెళ్తుంది. Dubai కి వెళ్తుంది. Ishu is going to Dubai కదా, దుబాయ్. సో ఇవాళ అయితే ఇష్యూ కోసం ప్యాకింగ్ చేద్దాం. క్లాత్స్ ఇంకేవేవో అన్ని నేను ఖుషి కలిసి ప్యాకింగ్ చేస్తాం. ఓకే, అయితే నేను ఖుషి కలిసి అయితే ప్యాకింగ్ చేస్తాం. ఓకేనా? స్టార్ట్. విల్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే క్లాత్స్ అయితే పెడదాము. 7 kgs ఒక సూట్ కేసు, ఇంకోటి 21 kgs ఒక సూట్ కేసు. నీ డ్రెస్సెస్ ఎందుకు? నువ్వు ఏమన్నా దుబాయ్కి వెళ్తున్నావా? నువ్వు దుబాయ్కి వెళ్తలేవు కదా మరి. సో ఈ సూట్ కేసు లో మాత్రం జస్ట్ క్లాత్స్. మమ్మీ ఒడియాలు పెట్టింది ఇష్యూ వాళ్ళ కోసం. ఒడియాలు అత్త మంచిగా ప్యాక్ చేసింది బందోబస్తు. ఇగో ఒడియాలు, కర్టెన్స్ కాదమ్మా, ఒడియాలనే ఇగో ఇట్లా ప్యాక్ చేసింది బెడ్షీట్ లో. ఇవి పాపడాలు, ఇవి వడియాలు. మొత్తం ఇట్లా అయిపోతాయి కదా, చూర చూర అవుతాయని ఈ బెడ్షీట్స్ లా మొత్తం చుట్టేసి ఇవన్నిటివి ఇట్లా ఖరాబ్ కావు, మంచిగా ఉంటాయి. నెక్స్ట్ ఇవి టీ పౌడర్, ఇక్కడ నుండి తీసుకెళ్తారు పిన్ని. టీ పౌడర్ అవన్నీ అక్కడ బాగుండదంట. టీ పౌడర్, మణికంఠ టీ పౌడర్ ఇష్టం పిన్నికి. మళ్ళీ పితాంబరి, ఇంకేవో పూజ ఐటమ్స్ ఇవి ఇంకా మెడిసిన్స్ ఇవి. సో దీంట్లో మాత్రం జస్ట్ ఇష్యూ క్లాత్స్, పాపడ, వడియాలు, టీ పౌడర్స్, పూజ ఐటమ్స్ అంతే. 7 kgs కంప్లీట్ అయిపోతుంది. వెయింగ్ మిషన్ లో వెయిట్ చూసి ఇది మాత్రం 7 kgs చేయాలి. 1 సూట్ కేసు అయితే అయిపోయింది. ఒక సూట్ కేసు 7 kgs ఉండాలి ఇది పక్కా. దానికంటే 1 kg కూడా వద్దన్నది ఎక్కువ పిన్ని. ఈ సూట్ కేసు మాత్రం 7 kgs కంటే ఎక్కువ 1 kg కూడా ఉండొద్దు అని చెప్పింది. ఎందుకంటే ఇష్యూ ఒక్క తెలుస్తుంది కదా, మళ్ళీ ఏదైనా లగేజ్ ప్రాబ్లం అయితే ఇవన్నీ తీయాల్సి వస్తుంది. అందుకని జస్ట్ 7 kgs అంతే. ఈ పెద్ద సూట్ కేసులో మాత్రం 20 or 21 kgs. ఈ 7 kgs సూట్ కేసు అయిపోయింది కదా. నెక్స్ట్ ఏమో సపరేట్ గా దీన్ని మసాలా స్టాండ్. ఇది స్టాండ్ ఇంత చిన్న ఉందని అనుకోకండి. ఇది ఫోల్డ్, నువ్వు అనుకున్నావు కదమ్మా ఇంత చిన్న ఉందని. ఇది మసాలా స్టాండ్ నిజంగానే. ఇది ఫోల్డింగ్ వచ్చింది. ఇది ఎందుకు? ఇది ఫోల్డ్ చేస్తే ఇంత అయ్యింది. ఇంత చిన్న బాక్స్ లో వచ్చేసింది బాసన స్టాండ్. అమెజాన్ వాళ్ళు ఎంత గ్రేట్. ఇంత చిన్న బాక్స్ లో ఎంత, నా చెయ్యి హాఫ్ అంతే, ఇంత చిన్న బాక్స్. ఇది సపరేట్ తీసుకెళ్తుంది ఇష్యూ. ఈ సూట్ కేసు లో మాత్రం ఇష్యూ రిపోర్ట్ కార్డ్స్, స్కూల్ కి వెళ్ళినాం కదా ఆ వీడియో పెట్టినాం కదా, ఇష్యూ రిపోర్ట్ కార్డ్స్, సర్టిఫికెట్స్, బోనోఫైడ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్, ఇవి మెయిన్ అక్కడ స్కూల్లో చూపించడానికి. నెక్స్ట్ ఏంది? ఇవి ఏమో వెన్నెలకి పిన్ని, మా ఇంకో పిన్ని పంపిస్తుంది మల్టీగ్రెయిన్ ఫుడ్స్. ఇది మొత్తం ఈ బాక్స్ మొత్తం అదే మల్టీగ్రెయిన్ ఫుడ్ వెన్నెల కోసం. ఇది ఎంత 4 kgs ఉంటది, చాలా వెయిట్ ఉంటది. ఇదే ఈ సూట్ కేసు లో పెట్టాలి. 20 kgs కదా వస్తుంది. ఇది 20 kgs 21 kgs చేయమన్నది కదా. ఇది క్లోజ్ చేసి వస్తుందమ్మా. ఇది ఈ సూట్ కేసు లో పెట్టాలి. ఇది క్లోజ్ చేస్తే ఇంత అయిపోతుంది. ఇటు సైడ్ ఇంకా వేరే పిన్ని డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకా కొన్ని. ఇష్యూ ఏమో ఈ సూట్ కేసు లో డ్రెస్సెస్ వచ్చేసినాయి. ఈ సూట్ కేసు లో మాత్రం పిన్ని డ్రెస్సెస్ వస్తాయి. ఇంకా వెన్నెలకి కొన్ని ఫ్రాక్స్ అవి ఇవి తీసుకుంది మమ్మీ. ఇవి కూడా ఏదో ఐటమ్స్, ఇవి పగలకుండా ఇట్లా పెట్టేసినారు. ఇక్కడ పిన్ని డ్రెస్, ఈ ఐటమ్స్ చెప్పండి.
ఇవి పిన్ని డ్రెస్సెస్, ఇవి సెట్స్, ఇవన్నీ కుర్తా సెట్స్ ఇవి కొత్తవి మొన్న పిన్ని పంపించాను. ఇవన్నీ కుర్తా సెట్స్, పిన్ని డ్రెస్సెస్ ఇటు ఇంకేదో ఇదేదో ప్యాకింగ్ చేసేస్తారు, ఇది మొత్తం కనిపించట్లే. ఇవన్నీ పగలకుండా ఇట్లా బెడ్షీట్స్ రోల్ చేసి పెట్టేసినారు. ఇటు సైడ్ ఏమో వెన్నెలది ఫుడ్. ఇది వెయింగ్ మిషన్ వెయిట్ చేసి 21 kgs ఉండేలాగా చూసుకోవాలి. ఇది అంతే. అమ్మా నూడ పోవాలంట ఎమ్మడి కాపీ తిప్పియాలి. పంపించేసింది, నేనే తిప్పియాలి, నేను మర్చిపోయినా. టికెట్ కాపీ జిరాక్స్ తీయించి, పాస్పోర్ట్ జిరాక్స్ తీపిచ్చి, అమ్మ పాస్పోర్ట్ కూడా జిరాక్స్ తీపిచ్చి, ఇష్యూ ఒక్కదాన్ని పంపియరంట, ఎంబడి ఎవరన్నా పోవాలంట. పాస్పోర్ట్ అమ్మకు ఉంది కదా, ఆల్రెడీ దుబాయ్కి వెళ్ళింది కదా అమ్మ, అట్లా అని అమ్మ నువ్వు వెళ్ళాలంటమ్మా. గమ్మతుందమ్మా, ఒక్కరిని పంపించారంట్లా అంట, అట్లా జస్ట్ అబౌవ్ 14 years వాళ్ళనే పంపిస్తారంట, ఒక్కరిని అట్లా చిల్డ్రన్ ని పంపించారంట. అందుకే అందుకే మార్నింగ్ నేను చేస్తున్నాం, నీకు అన్నిసార్లు ఫోన్ ఎందుకు చేస్తాం లేదంటే పాస్పోర్ట్ జిరాక్స్ తీసి, అరే వాళ్ళకి చూడకము నాకు నవ్వు. మరి అట్లా అయిపోయింది ఇప్పుడు ఫ్లైట్ అంటే, ఆటోలాగా అయిపోయింది, ఎక్కాలి దిగాలి. అయ్యా రియల్ గా మన పిన్నికి కాల్ చేసి అడిగి కావాలంటే. నిజం కాదత్త, నిజం, నీ ఇష్టం. రేపు మార్నింగ్ లేచాక నువ్వే తొందర రెడీ అయ్యి వెళ్ళిపోవాలి, మళ్ళీ నాకు చెప్పాలి అనొద్దు, నేనైతే చెప్పేస్తున్నా ముందే. ఏమో అమ్మ, నేను చెప్తానమ్మా అను, చెప్తానమ్మా. మా డాడీ ఇప్పుడే నెయ్యి తెచ్చారు గైస్, నేనేం తీయ గైస్, మా మమ్మీ గైస్. ఏది నెయ్యి చెప్పి, జారదు మమ్మీ, నేను చిన్న పిల్లనా. ఇగో నెయ్యి అమ్మ, ఇగో ఫోర్ ఇవేంటివి గ్లాస్ జార్స్ లలో తెచ్చింది 4. మమ్మీ నువ్వు వస్తే ఏమవుతుంది మమ్మీ. ఇగో 1 2 3 4. ఈషుకి వెన్నెలకి పిన్ని వాళ్ళకి నెయ్యి ప్యూర్. మమ్మీ కొంచెం చేతులేవా. డాడీ నాకు కూడా నా నెయ్యి, నాకు ఇష్టం గైస్ నెయ్యి, పెరుగు తినగానే నెయ్యి ఇష్టం. అత్త నవ్వుతుంది, అత్త నెయ్యి, అత్తకి అస్సలు ఇష్టం లేదు నెయ్యి. పెరుగు ఇష్టం అత్తకి, నాకు పెరుగు ఇష్టం లేదు. ఇక అత్త నెయ్యి అత్త. మా డాడీ అయితే ఇప్పుడు మా అత్త ఏం చేస్తుంది తెలుసా ఫ్రెండ్స్, ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్, చికెన్ కర్రీ చాలా బాగా చేస్తుంది. నెయ్యి నాకు ఇష్టం, అలాగే ఇట్లా లిక్ చేస్తున్నా కొంచెం. అత్త నా కోసం, నేనంటే ఇష్టం లేదా నీకు, మా అమ్మ అంటే ఇష్టం లేదా, ఎవ్వరు ఇష్టం లేదంట. పెరుగు తింటా. వాట్ వీళ్ళు నా మైక్ తీసుకోరు ఏడికి, ఈషు డ్రెస్ కి పెట్టుకొని కిందకి అట్లనే ఆడుకోవడానికి పోయింది. సో గైస్ వీడియో మొత్తం తీయడం అస్సలు కుదరలేదు, మా పిన్ని కాల్ చేస్తూనే ఉంది. నెయిల్స్ చూడండి అవి, నేను కూడా పెట్టుకున్నా కానీ తీసేసా. చూడండి ఇది పోయింది. అవి ఫుల్ మా అత్త పెట్టింది నెయిల్స్, ఫుల్ వీడియో తీయాలనుకున్నా బట్ హాఫ్ నుండే వదిలేసిన. మా పిన్ని నా ఫోన్కి కాల్ చేస్తూనే ఉంది, మా పిన్నికి టెన్షన్ అవుతుంది. ఇష్యూ టెన్షనే లేదు, జస్ట్ చిల్ అనుకుంటూ పోతుంది కదా ఇష్యూ. కానీ మా పిన్నికి చాలా టెన్షన్ అవుతుంది లగేజ్ గురించి. ఒక్క తెలుతుంది కదా అందుకే టెన్షన్ అవుతుంది. మా పిన్నికి కాల్ చేస్తూనే ఉన్నా ఫోన్కి, అందుకే వీడియో అస్సలు తీయలేను. ఇక్కడికి ఈ వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నా.
రేపు మార్నింగ్ 5 o'clock ఇషు ఈస్ ఫ్లయింగ్ టు దుబాయ్. బై ఎస్ 10కి ఫ్లైట్. 10కి ఫ్లైట్ ఉంది, 6 o'clock వెళ్తుంది. రేపు మార్నింగ్ బ్లాగ్ కంటిన్యూ చేస్తా, ఓకేనా? ఇషు వెళ్తావా ఇషు? బాయ్. We will meet in the next video. చెప్పేసి Like, share, comment and subscribe. బాయ్. ప్లీజ్ డూ Like, లైక్, share, షేర్, comment కమెంట్ and అండ్ సబ్స్క్రైబ్. subscribe. Bye. Bye. We'll meet in the next video.